ప్రమాదానికి అసలు కారణం ఏంటి అన్నది కూడా మనం ఫోకస్ చేద్దాం. భూమి పొరలు పలుచగా ఉన్న చోట అక్కడ నీరు లీక్ అయినట్టుగా తెలుస్తోంది. ఇంజనీరింగ్ పరిభాషలో షియర్ జోన్గా పిలిచే ప్రాంతం అది. సో అక్కడి నుండి నీరు లీకేజ్తో మట్టి పిల్లలు ఒక్కసారిగా ఊడిపడిపోయాయి. 100 మీటర్ల మేర కాంక్రీట్ బ్లాక్స్ కూలిపోయాయి. టన్నల్ బోరింగ్ మిషన్ వెనుక వైపున పైకప్పు కూలిపోయింది. అండ్ అలాగే లోపల ఉన్న వారిని బయటకు తీసుకురావాలంటే ఇప్పుడు డ్రిల్లింగ్ చేయాల్సిందే. ఒక్కసారి టన్నెల్ ఎలా ఉంది, ఎంత పొడవు, ఎంత వెడల్పు, దాని స్వరూపం ఒకసారి చూద్దాం. సొరంగం పొడవు పూర్తిగా 43.5 కిలోమీటర్లు. అందులో 10 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల వ్యాసంతో ఈ టన్నెల్ ఉంటుంది. శ్రీశైలం డ్యామ్ ఇన్లెట్ నుంచి 13.97 అంటే దాదాపు 14 కిలోమీటర్లు పూర్తయింది. నల్గొండ జిల్లా మన్యవారిపల్లె దగ్గర అవుట్లెట్ నుంచి 20 కిలోమీటర్లు పూర్తయింది. 20.4 కిలోమీటర్లు పూర్తయింది. అంటే ఇంకా మధ్యలో 9.5 దగ్గరగా 10 కిలోమీటర్లు ఇంకా పెండింగ్లో ఉంది. అయితే ఈ పనులు ఆగిపోయాయి 4 ఏళ్ల కింద. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. 4 ఏళ్ల తర్వాత అంటే ఇప్పుడు ఈ నెల 18 నుంచే మళ్ళీ పనులు మొదలయ్యాయి. జస్ట్ ఒక 4-5 రోజులు అవుతుంది మళ్ళీ పనులు తిరిగి స్టార్ట్ అయ్యి. ప్రస్తుతం టన్నెల్ బోరింగ్ మిషన్తో పనులు చేస్తుండగా అక్కడ ప్రమాదం జరిగింది. సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి కూడా మనం ఫోకస్ చేద్దాం. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, సింగరేణి టీమ్స్ దిగాయి. ఆపరేషన్లో ఇండియన్ ఆర్మీ కూడా భాగస్వామ్యం అవుతోంది. సో వీళ్ళందరూ కలిసి ఆ 8 మందిని ఎలా బయటకు తీసుకురావాలి అన్న ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు.